వరుస బాంబు పేలుళ్లతో శ్రీలంక చిగురుటాకులా వణికిపోతోంది. వేర్వేరు ప్రాంతాల్లో ఆత్మాహుతి దాడులతో హడలిపోతోంది. ఎప్పుడు ఎక్కడ ఏ మూలన బాంబ్ బ్లాస్ట్ అవుతుందోనని జనం ఆందోళన చెందుతున్నారు. ఉదయం నుంచి వరుసగా 8 చోట్ల బాంబు దాడులు జరిగాయి. తాజాగా డెమటోగోడలో జరిగిన పేలుళ్లలో 2 చనిపోయారు. మొత్తం పేలుళ్లలో ఇప్పటిదాకా 185 మంది చనిపోయినట్టుగా అధికారికంగా నిర్ధారించారు. అయితే ఈ సంఖ్య 250 దాటినట్టు తెలుస్తోంది. చనిపోయిన వారిలో 35 మంది విదేశీయులు ఉన్నారు. మరో 400 మందికి పైగా గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. మరోవైపు ఇవాల్టి నుంచి రేపు సాయంత్రం వరకు లంక అంతటా కర్ఫ్యూ విధిస్తున్నట్టు ప్రకటించింది ప్రభుత్వం. అలాగే సోషల్ మీడియాపై కూడా ఆంక్షలు విధించింది. అత్యవసరంగా సమావేశమైన భద్రతా సిబ్బంది పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. కొలంబోలోని సెయింట్ ఆంథోనీ చర్చ్లో జరిగిన ఉగ్రదాడి లైవ్ ఎక్స్క్లూజివ్ విజువల్స్ ఎన్టీవీ చేతికి చిక్కాయి. ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకుని కొలంబోలోని చర్చిల్లో భక్తులు ప్రార్థనల్లో మునిగి ఉన్నారు. సరిగ్గా ఉదయం 8:45 ఒకేసారి 3 చర్చిల్లో 3 హోటళ్లలో బాంబు పేలుళ్లు జరిగాయి. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే 156 మంది పౌరులు, 35 మంది ఫారినర్లు ఉగ్రదాడికి బలయ్యారు. పర్యాటకుల వేషాల్లో వచ్చిన కొంతమంది హోటళ్లు, చర్చిల్లో ప్రవేశించి దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది. శ్రీలంకలో దాడులు జరుగుతాయని గత 10 రోజుల క్రితమే ఇండియన్ ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసింది. అయినా లంక ప్రభుత్వం కానీ, నిఘా వ్యవస్థ కానీ అలర్ట్ కాలేదు. దాంతో భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. భారత్ చేసిన హెచ్చరికలతో అలర్ట్ అయి ఉంటే ముష్కరుల మారణ హోమం నుంచి లంక బయటపడేదని భావిస్తున్నారు. శ్రీలంకలో జరిగిన ఉగ్రదాడిపై భారత ప్రధాని మోదీ స్పందించారు. ముష్కర దాడిని తీవ్రంగా ఖండించారు. లంక ప్రభుత్వానికి భారత్ అండగా నిలుస్తుందని ట్విట్టర్లో పేర్కొన్నారు మోదీ. మృతుల కుటుంబాలకు సంతాపాన్ని ప్రకటించిన ప్రధాని క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కొలంబోలో వరుస పేలుళ్లకు పాల్పడింది ఐసిస్ అని తేల్చాయి నిఘా వర్గాలు. జహ్రాన్ హసీం అనే ఉగ్రవాది హోటల్ షాంగ్రీలాలో ఆత్మాహుతికి పాల్పడ్డాడని గుర్తించారు. జహ్రాన్ హసన్ ఏప్రిల్ 4న ఇండియన్ హైకమిషన్ కార్యాలయంలో దాడి ఘటనలో కూడా పాల్గొన్నాడని నిఘా వర్గాలు స్పష్టం చేశాయి. ఈస్టర్ పేలుళ్లు శ్రీలంకను కోలుకోలేని దెబ్బ కొట్టాయి. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న పర్యాటక రంగం ఐసిస్ దెబ్బకు కుదేలైంది. 2009లో అంతర్యుద్ధం, ఆ తర్వాత రాజకీయ అస్థిరతతో శ్రీలంకలో పరిస్థితులు దిగజారాయి. ఆర్థిక పరిస్థితి కూడా అస్తవ్యస్తమైంది. దీంతో చైనా సహకారంతో పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు చేపట్టింది లంక సర్కార్. అధ్యక్షుడిగా రాజపక్సే ఉన్న, సిరిసేన ఉన్న ఆర్థిక సాయం కోసమే చైనాకు వంతపాడుతోంది శ్రీలంక ప్రభుత్వం. ఈ ఏడాది శ్రీలంకను బెస్ట్ ఎమర్జింగ్ టూరిజం డెస్టినేషన్ అవార్డు కూడా వరించింది. ఇలాంటి సమయంలో 6 చోట్ల జరిగిన వరుస పేలుళ్లు టూరిస్టుల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. అందమైన పర్యాటక ప్రదేశాలు ఉండడం, తక్కువ ధరకే మంచి ఆతిథ్యం లభిస్తుండడంతో చాలా మంది టూరిస్టులు శ్రీలంక వైపు మొగ్గు చూపుతున్నారు. ఇటీవలి కాలంలో లంక వెళ్లే పర్యాటకుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇలాంటి సమయంలో శ్రీలంకలో బాంబు పేలుళ్లు జరగడం కలకలం రేపుతోంది. శ్రీలంకలో టైగర్లను తుడిచిపెట్టాక ఈ స్థాయిలో పేలుళ్లు జరగడం ఇదే ప్రథమం. దీంతో ఎప్పుడేమవుతుందోనని ఇటు పౌరులు, అటు పర్యాటకులు ఆందోళన చెందుతున్నారు. శ్రీలంకలో దాడులు జరుగుతాయని గత 10 రోజుల క్రితమే ఇండియన్ ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసింది. అయినా లంక ప్రభుత్వం కానీ, నిఘా వ్యవస్థ కానీ అలర్ట్ కాలేదు. దీంతో భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. భారత్ చేసిన హెచ్చరికలతో అలర్ట్ అయి ఉంటే ముష్కరుల మారణ హోమం నుంచి లంక బయటపడేదని భావిస్తున్నారు.
దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, 10 రోజుల క్రితమే ఇండియన్ ఇంటెలిజెన్స్ నిఘా విభాగం పూర్తిగా శ్రీలంక ప్రభుత్వాన్ని హెచ్చరికలు హెచ్చరించింది. ప్రధానంగా చూసినట్లయితే 10 రోజుల్లో అంటే ఈస్టర్ సందర్భంగా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా శ్రీలంక మొత్తం మీద కూడా ఉగ్రవాదులు దాడి చేసే అవకాశం ఉందని చెప్పి ఇంటెలిజెన్స్ అధికారులు ఒక హెచ్చరికలు జారీ చేశారు. అక్కడ ప్రభుత్వాన్ని కూడా అప్రమత్తం చేయడం జరిగింది. అయితే అక్కడ శ్రీలంక ప్రభుత్వం మాత్రం పూర్తిగా పట్టించుకోకుండా ఉండిపోయిందని చెప్పవచ్చు. ఎందుకంటే దీంట్లో ప్రధానంగా చూసినట్లయితే ఇండియన్ ఇంటెలిజెన్స్ శాఖ ఇచ్చిన ఏదైతే హెచ్చరికలను పట్టించుకొని ఉండేట్లయితే పూర్తిగా ఇక్కడ ఇంత భారీ మూల్యాన్ని చెల్లించక ఉండకపోయేది. దీంట్లో ప్రధానంగా చూసినట్లయితే ఎక్కడికెక్కడ అయితే ఇప్పుడు చూసినట్లయితే ఉదయం నుంచి ఇప్పుడు చూసినట్లయితే మొత్తం 8 చోట్ల బాంబు పేలుడు జరిగింది. దీంట్లో ఇప్పటికీ అధికారికంగా 160 మంది చనిపోయినట్లుగా చెప్తున్నారు. దీంట్లో 500 మంది క్షతగాత్రులుగా ఉండడం జరిగింది. దీంట్లో 35 మంది విదేశీయులు చనిపోయినట్లుగా ప్రస్తుతం ఉన్న సమాచారం. అయితే దీంట్లో ప్రధానంగా చూసినట్లయితే ఎక్కడికెక్కడ ఈ దాడిలో సంబంధించి ఒక ప్లాన్ ప్రకారం పక్కాగా ఒక కొత్త సమయం వ్యవధిలో ఏదైతే ఈస్టర్ సందర్భంగా పెద్ద ఎత్తున చర్చిలకు క్రిస్టియన్స్ వస్తారు కాబట్టి వాళ్ళని టార్గెట్ చేసుకుని ఈ దాడులు చేసినట్లుగా పూర్తిగా చెప్పవచ్చు. అయితే టార్గెట్ కు ప్రధానంగా చర్చిల్లో 2 చర్చిల్లో సెంట్ ఆంటోనీ చర్చి కావచ్చు, మరో చర్చిలో ఈ 2 చర్చిల్లో అత్యంత రద్దీగా ఉన్న సమయంలోనే మొత్తంగా ప్రేయర్స్ జరుగుతున్న సమయంలోనే ఒక్కసారిగా 2 మానవ బాంబులు పేల్చుకోవడం జరిగింది. దీంట్లో జహనార్తో పాటుగా అబు మహమ్మద్ ఈ 2 మానవ బాంబులు పేల్చుకున్నట్లుగా ప్రస్తుతానికి అక్కడి నుంచి వస్తున్న సమాచారం. దీంట్లో చూసినట్లయితే ఇద్దరితో పాటుగా మిగతా 4 చోట్ల కూడా బాంబులు పేల్చారు. అయితే 4 చోట్ల 3 హోటళ్లు, మరొక చర్చ కూడా బాంబులు పేల్చారు. ఇది కూడా ప్లాన్ గా అంటే కొద్ది సమయంలో కొన్ని నిమిషాల తేడాతోటి ఈ బాంబులు వరుసగా పేల్చడం జరిగింది. ఇది జరిగి పూర్తిగా సద్దుమణుగుతున్న సమయంలో కొద్దిసేపు క్రితం గత గంట క్రితమే మరో 2 చోట్ల కూడా బాంబులు పేల్చడం జరిగింది. మొత్తం చూసినట్లయితే 8 చోట్ల బాంబులు పేల్చారు. దీంట్లో ఇప్పటికీ 160 మంది అధికారికంగా చనిపోయినట్లు అక్కడి నుంచి అధికారులు చెప్తున్నారు. ఇంకా 500 మంది పైగా క్షతగాత్రులు ఉన్నారు. 30 మంది విదేశీయులు చనిపోవడం జరిగింది. పూర్తిగా ఎక్కడెక్కడ నిఘా విభాగం కావచ్చు, అక్కడ ఉన్న నిఘా విభాగం కావచ్చు, అక్కడ పోలీసు వ్యవస్థ కావచ్చు, పూర్తిగా భారతదేశం చేసిన హెచ్చరికల్ని పట్టించుకోకుండా పుట్టతాకలు చేయడం తోటే ఈ పరిస్థితి ఏర్పడిందని చెప్పి చెప్పవచ్చు. థ్యాంక్ యూ రమేష్. వరుస బాంబు పేలుళ్లతో శ్రీలంక చిగురుటాకులా వణికిపోతోంది. వేరువేరు ప్రాంతాల్లో ఆత్మాహుతి దాడులతో హడలిపోతోంది. ఎప్పుడు ఎక్కడ ఏ మూలన బాంబ్ బ్లాస్ట్ అవుతుందోనని జనం ఆందోళన చెందుతున్నారు. ఉదయం నుంచి వరుసగా 8 చోట్ల బాంబు దాడులు జరిగాయి. తాజాగా డెమటోగోడలో జరిగిన పేలుళ్లలో 2 చనిపోయారు. మొత్తం పేలుళ్లలో ఇప్పటిదాకా 185 మంది చనిపోయినట్టు అధికారికంగా నిర్ధారించారు. అయితే ఈ సంఖ్య 250 దాటినట్టు తెలుస్తోంది. చనిపోయిన వారిలో 35 మంది విదేశీయులు కూడా ఉన్నారు. మరో 400 మందికి పైగా గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. మరోవైపు ఇవాల్టి నుంచి రేపు సాయంత్రం వరకు లంక అంతటా కర్ఫ్యూ విధిస్తున్నట్టు ప్రకటించింది ప్రభుత్వం. అలాగే సోషల్ మీడియాపై కూడా ఆంక్షలు విధించింది. అత్యవసరంగా సమావేశమైన భద్రతా సిబ్బంది పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కార్తిక్ అందిస్తారు. కార్తిక్. సంతోష్, ఇంకా వరుస పేలుడు అనేది శ్రీలంకని వణికిస్తున్నామని చెప్పుకోవాలి. ఒక మారణ హోమాన్ని శ్రీలంకలో ఉగ్ర మూకలు రచించాయని చెప్పుకోవాలి. అందులో భాగంగానే ఉదయం 8:45 ఈస్టర్ పండుగ సందర్భంగా చర్చిలను టార్గెట్ చేసుకున్నటువంటి ఉగ్రముఖులు దాని తర్వాత ప్రధానంగా విదేశీయులు బస చేసే 3 హోటళ్లను కూడా ఎంచుకోవడం జరిగింది. ఈ రెండింటిని మొదటి టార్గెట్ చేసుకుని ఒకరు చర్చిల సమీపంలో చర్చి లోపలికి వెళ్లి ఆత్మాహుతి దాడి చేసుకోగా మరొక ఉగ్రవాది నేరుగా అంగ్రీలా హోటల్ సమీపంలో అతను లోపలికి వెళ్లి తనకు తానే ఆత్మాహుతి దాడి చేసుకున్నారని చెప్పుకోవాలి. ఈ 2 చోట్ల కూడా ఆత్మాహుతి దాడి జరగగా మిగిలిన అన్ని చోట్ల కూడా సాధారణ బాంబులు పెట్టి పేల్చి అమర్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే 6 తర్వాత ఇంకేమైనా ఉన్నాయా అన్న కోణంలో కూడా పోలీసులు పెద్ద ఎత్తున గాలిస్తున్న సమయంలోనే ఒక షాకింగ్ వార్త మరోసారి ఆ దేశ ప్రజలను ఉలికి పడేలా చేసింది. దాంతో ఒక గంట వ్యవధిలోనే 2 చోట్ల బాంబులు పేలడం జరిగింది. డెమోటా గోడ సమీపంలో ఒక పార్క్ సమీపంలో
పేలగా మరొకటి కూడా ఏదైతే శ్రీలంక సమీపంలో ఉన్నటువంటి నేషనల్ జూ సమీపంలో కూడా మరొక బ్లాస్ట్ అనేది జరిగింది. ఇలా గంట వ్యవధిలోనే మరొక 2 బ్లాస్టులు కూడా జరగడం తీవ్ర కలకలాన్ని రేపుతుందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో శ్రీలంక ప్రధానితో పాటు ఆ దేశ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మైత్రిపాల సిరిసేన కూడా రివ్యూ మీటింగ్ అనేది నిర్వహిస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఆ దేశంలో కర్ఫ్యూ అనేది విధించడం జరిగింది. సాయంత్రం 6 గంటల నుంచి కూడా రేపు ఉదయం 6 గంటల వరకు కూడా పూర్తి స్థాయిలో కర్ఫ్యూను విధించారు. ప్రజలందరూ కూడా దీనిని అర్థం చేసుకుని ఎవరు కూడా బయటకు రాకూడదు అని ఆదేశాలను స్పష్టంగా శ్రీలంక దేశ ప్రభుత్వం ఆ దేశ పౌరులందరికీ కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఎవరైతే ప్రయాణికులు ఎవరైతే ఉంటారో పర్యాటకంగా వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా సేఫ్ ప్లేసెస్ వెళ్ళాలంటూ కూడా వారు ప్రత్యేకమైనటువంటి ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. వారికి కూడా మెసేజ్ల రూపంలో ఎవరైతే శ్రీలంకకు వచ్చిన సమయంలో ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ ఆధారంగా వారికి కూడా ప్రత్యేకంగా మెసేజ్ల రూపంలో కూడా వారికి కూడా పంపుతూ ఉన్నారు. జాగ్రత్త పడాలి, లేదంటే తిరిగి వెళ్ళాలంటే కూడా ఒక ఆదేశాన్ని అయితే వారు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. ప్రస్తుతానికైతే శ్రీలంక సంబంధించి దేశవ్యాప్తంగా కూడా హైలైట్ ప్రకటించారు. ప్రత్యేకంగా కొలంబో వేదికగా ఈ 8 దాడులు కూడా జరుగుతూ ఉండడంతో అక్కడ ప్రత్యేకంగా ఆర్మీ ఫోర్స్ అనేది దిగిందని చెప్పుకోవాలి. పెద్ద ఎత్తున అక్కడ సోదాలు అనేది ఇప్పటికీ నిర్వహిస్తూ వస్తుంది. రైల్వే స్టేషన్స్ తో పాటు బస్ స్టాండ్ ప్రముఖంగా ఏదైతే హోటళ్లు ఉన్నాయో వాటిని ప్రత్యేకంగా తనిఖీలు చేస్తున్నారు. అదేవిధంగా శ్రీలంకకి సంబంధించి కొలంబో రాజధానిగా ఉన్నటువంటి కొలంబో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ను కూడా కొద్దిసేపటి క్రితమే పూర్తి స్థాయిలో ఆర్మీ తన ఆధీనానికి తీసుకుంది. ఆ ఎయిర్పోర్ట్ మొత్తం కూడా హైలైట్ ప్రకటించారు. ప్రయాణికులందరూ కూడా లోపల ఉన్న వారిని లోపలే ఉంచి దాదాపు 5-6 గంటల సేపు పైగా ఇప్పటికీ కూడా తనిఖీలు నిర్వహిస్తూ వస్తున్నారు. దీని కారణంగా ఫ్లైట్లు విమానాశ్రయ ప్రయాణం మొత్తం కూడా దాదాపు 6-7 గంటల ఆలస్యంగా జరుగుతున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికైతే ఫ్లైట్లను అనుమతిస్తున్నప్పటికీ మరి కాసేపట్లోనే విమానాలకు సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఏదైతే ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి నివేదికలో ఎయిర్పోర్ట్ ను కూడా టార్గెట్ చేసుకున్నట్టుగా కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో ఎయిర్పోర్ట్ లో దాడి చేస్తారా, లేదంటే విమానాన్ని హైజాక్ లాంటివి ఏమైనా చేసే అవకాశం ఉందా అన్న భయాందోళన అయితే అక్కడ నెలకొన్న నేపథ్యంలో విమానాల రాకపోకలకు సంబంధించి కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయం అయితే శ్రీలంక ప్రభుత్వం మరి కాసేపట్లోనే తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతానికైతే సాయంత్రం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు కూడా కర్ఫ్యూ విధించడం జరిగింది. ఇప్పటికే దాదాపు 185 మందికి పైగా మరణించారు. అందులో 35 మంది విదేశీయులు ఉన్నట్టుగా కూడా తెలిసింది. అందులో కొద్దిమంది భారతీయులు ఉన్నారన్న సమాచారం అయితే ఉంది, కానీ దాన్ని అయితే అధికారికంగా ఎవరు కూడా ధృవీకరించడం లేదు. ఎందుకంటే శ్రీలంక అంటేనే ఎక్కువగా తమిళులు ఉండే ప్రదేశం. తమిళనాడుతో పాటు శ్రీలంక కేరళకు సంబంధించినటువంటి ఎక్కువ మంది అక్కడికి వెళ్తూ ఉంటారు. అక్కడ ఏటా అక్కడ నిర్వహించేటువంటి ఈస్టర్ పండుగకు వెళ్తూ ఉంటారు. వరుస సెలవుల నేపథ్యంలో అక్కడ శ్రీలంక పర్యాటకంగా అభివృద్ధి చెందడంతో పెద్ద ఎత్తున అక్కడికి కూడా వెళ్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఎవరైనా భారతీయులు మరణించారా అన్నది కూడా ఇప్పటి వరకు కూడా మన భారతదేశ విదేశాంగ శాఖ కావచ్చు, శ్రీలంక ప్రభుత్వం నుండి కావచ్చు ఎటువంటి సమాచారం అయితే రాలేదు. కానీ శ్రీలంక మీడియా మాత్రం దాదాపు ఒక 11 మందికి పైగా భారతీయులు మృతి చెందారనే వార్తలు మాత్రం ప్రచారాలు చేస్తున్నాయి. అది ఎంతవరకు కరెక్ట్ అనేది మరి కాసేపట్లోనే ఒక హైయర్ అఫీషియల్ నుంచి ఒక క్లారిటీ వస్తే కానీ మనకు కూడా తెలియదు. అయితే ఇప్పటికే అయితే ఒక భయాందోళన అయితే కొనసాగుతూనే ఉంది. మరి కొన్ని చోట్ల బాంబు దాడులు కొనసాగే అవకాశం ఉంది. ఈ మారణ హోమం కంటిన్యూ చేసే అవకాశం ఉంది అన్న అనుమానాలు అయితే అటు దేశ ప్రజలతో పాటు ఇటు దేశానికి సంబంధించినటువంటి మైత్రిపాల సిరిసేన వంటి అధ్యక్షుల వరకు కూడా ఉందని అంటే అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. అందు కారణంగానే అక్కడ ఉన్నటువంటి శ్రీలంక ఆర్మీతో కూడా అధికారులు సమావేశమయ్యారు. ఇటు ప్రధానితో పాటు అధ్యక్షుడు కూడా దేశ అధ్యక్షుడిగా సమావేశం ఎటువంటి చర్యలు తీసుకోలేదు దానిపైన పూర్తి స్థాయిలో దాదాపు 2-3 గంటలుగా కూడా ఈ సమావేశం అనేది కొనసాగుతుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఏదైతే తాజాగా జరిగినటువంటి 2 ఘటనల వద్ద కూడా దేశ శ్రీలంక ఆర్మీకి సంబంధించి పెద్ద ఎత్తున ఉటావుటన అక్కడికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. రెస్క్యూకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఏదైనా నష్టం జరిగిందా అనే దాని మీద కూడా వాకాబు చేస్తుంటే అక్కడ సాధారణమైనటువంటి బాంబ్ బ్లాస్ట్ జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. అక్కడ పెద్దగా ప్రాణ నష్టం లేనప్పటికీ దాదాపు ఒక ప్రాంతంలో ఏదైతే నేషనల్ జూ సమీపంలో జరిగినటువంటి ప్రాంతంలో 28 మంది గాయపడినట్టుగా కూడా తెలుస్తుంది. మరోవైపు కొద్దిసేపటి క్రితం జరిగినటువంటి ఈ ప్రదేశంలో మాత్రం దాదాపు ఒక 8 మందికి గాయాలైనట్టుగా కూడా తెలుస్తుంది. ఇలా స్వల్పంగానే అక్కడ బాంబ్ బ్లాస్ట్ జరిగినట్టుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు తెలపడంతో కొద్దిగా ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవాలి. అయితే మిగిలిన ప్రాంతాల్లో గాయపడినటువంటి దాదాపు 300 మంది ఉదయం జరిగితే దాని తర్వాత ఆ సంఖ్య మరింత పెరుగుతూ వచ్చింది. ఇప్పటి వరకు కూడా 450 మందికి పైగా క్షతగాత్రులు ఉన్నారు. వీరందరికీ కూడా పూర్తి స్థాయిలో కొలంబోలో ఉన్నటువంటి
ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రితో పాటు ఇతర ఆసుపత్రులు అన్నింటి కూడా చికిత్స అందిస్తున్నప్పటికీ అక్కడ వైద్యుల కొరత అయితే బాగా ఉంది. దానికి తోడు రక్త నిధి కొరత అయితే బాగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. దాంట్లో భాగంగానే రక్తం సరైన సమయంలో అందకుండా ఇప్పటి వరకు కూడా పైగా ఆ కారణంగానే చనిపోయారంటే పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. దీంతో దేశ ప్రజలకు కూడా ఒక సామాజిక మాధ్యమాలతో పాటు అందరూ కూడా పెద్ద ఎత్తున ప్రచారాలు కనిపించడంతో అక్కడ ఉన్నటువంటి కొలంబోలో ఉన్నటువంటి స్థానికులే కాకుండా పర్యాటకులకు సైతం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో తమ యొక్క బ్లడ్ ను డొనేట్ చేయడానికి ముందుకు వచ్చారు. సో అక్కడ కూడా పెద్ద ఎత్తున క్యూ లైన్ ఉండడంతో ఇక్కడ ఏదైనా అనుకోని సంఘటన జరగకూడదన్న ఉద్దేశంతో పెద్ద ఎత్తున అక్కడ పోలీసులను మోహరించడం జరిగింది. ప్రతి ఒక్క ఆసుపత్రి వద్ద కూడా పెద్ద ఎత్తున ఆర్మీని కూడా అక్కడ కూడా రంగంలోకి దింపారు. ఇలా ప్రస్తుతం శ్రీలంకలో ఉన్నటువంటి కొలంబో రాజధానిలో ప్రస్తుతం పరిస్థితి చాలా భయానకంగా ఉంది. మిగతా ప్రాంతాల్లో పరిస్థితి బాగానే ఉన్నప్పటికీ ఒక్క కొలంబో వేదికగానే ఈ దాడులన్నీ కూడా జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. పక్కా ప్రణాళిక ప్రకారం ఒకటి క్రైస్తవులను టార్గెట్ గా చేసుకుంటూ 3 చర్చిల్లో దాడులు చేయడం, దాని తర్వాత విదేశీయులు టార్గెట్ గా చేసుకుంటూ 3 హోటళ్లను టార్గెట్ గా చేస్తున్నారు. ఇక్కడ కూడా విదేశీయులు ఎక్కువ మంది ఉంటారనే అనుమానంతోనే రెస్క్యూ నిర్వహించి మరి అక్కడ దాడులు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అందుకే ఆత్మాహుతి దాడి అనేది నేరుగా హోటల్ లోపలికి వెళ్లే చేస్తున్నారంటే ఖచ్చితంగా రెక్కి నిర్వహించారన్న అనుమానం అయితే అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా వ్యక్తం చేస్తున్నారు. మరొక 2 చోట్ల ఏమిటంటే సాధారణ ప్రజలు ఆదివారం కావడంతో దూకొచ్చి సంఖ్య ఎక్కువగా ఉంటుందన్న నేపథ్యంలో అక్కడ కూడా ఆ 2 చోట్ల కూడా దాడులు చేసినట్టుగా కూడా పేలుడు పదార్థాలతో బ్లాస్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో శ్రీలంక మొత్తం కూడా హైలైట్ ప్రకటించారు. ప్రస్తుతం అయితే హైలైట్ అనేది కొనసాగుతుంది. సాయంత్రం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు కూడా కర్ఫ్యూ విధించారు. మరిన్ని వివరాలు ఏదైతే కీలకమైనటువంటి నిర్ణయాలు సమావేశం జరుగుతున్న నేపథ్యంలో ఇటు ప్రధానమంత్రి కావచ్చు, ఇటు ఆ దేశ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన కావచ్చు, ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారనేది కూడా చాలా ఆసక్తికరంగా మారింది. ఇందుకోసం ఏదైతే ఇన్వెస్టిగేషన్ సంస్థలతో పాటు దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలకు సహాయం అందించడానికి ఇటు భారతదేశాన్ని కూడా కోరే అవకాశాలు ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. అందుకు తగ్గట్టుగానే భారతదేశ ప్రభుత్వం కూడా సుష్మా స్వరాజ్ కూడా కొద్దిసేపటి క్రితమే మీకు అండగా ఉంటాం, ఏం కావాలన్నా